రాయలసీమ. మనమైతే ఇప్పుడు విజయనగరంలో ఉన్నాము. విజయనగరంలో గత కొన్ని రోజుల నుంచి బేబీ కృష్ణ SMA type 1తో ఆ బేబీని కాపాడమని అయితే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తూ ఫండ్ రైజింగ్ అయితే చేయడం జరిగింది. ఆ వెనుకతల ఫండ్ రైజింగ్కి ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ముందుండి ఎంతో సపోర్ట్ చేశారు. కానీ ఆ బేబీ అయితే సేఫ్గా ఉంది, తనకు కావాల్సిన అమౌంట్ అయితే వచ్చింది. కానీ దీని వెనుకతలంతా కూడా ఒక పెద్ద రచ్చ జరుగుతుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చూసుకుంటే నవీన్ రామ్ సింగ్, ఈ వ్యక్తి పేరైతే చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకు తన మీద ఎక్కువ వినిపిస్తుంది అనేది ఇక్కడ ఉన్న వారితో మనం మాట్లాడి తెలుసుకుందాం. SMA type 1తో బాధపడుతున్న చిన్నారి కృష్ణ కోసం అయితే మొత్తం ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా ముఖ్య భూమిక పోషిస్తూ ఆ చిన్నారిని కాపాడేందుకు మొత్తం కూడా అంటే ఫండ్ కలెక్షన్ దగ్గర నుంచి అంతా కూడా వెనుకుండి నడిపించారు. కానీ ఇప్పుడైతే కొన్ని సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నవీన్ రామ్ సింగ్ అసలు ఏం జరిగింది? నవీన్ రామ్ సింగ్ అనే పేరు ఎందుకు వినిపిస్తుంది అంటే రామ్ సింగ్ వచ్చి తను వచ్చిన తర్వాత అమౌంట్ ఎక్కువగా వచ్చింది, కలెక్ట్ అయిందని అయితే పేరెంట్స్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని దానికి రివర్స్లో అవుతాయి. అసలు ఏం జరిగింది? నమస్తే అండి, నా పేరు షేక్ ఇల్తుమష్. నేను పోలీస్ కానిస్టేబుల్గా క్రైమ్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక NGO కూడా ఉంది, విజయనగరం యూత్ ఫౌండేషన్ అని. నేను సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇకపోతే ఇక్కడ టాపిక్ వచ్చేసరికి బేబీ లిటిల్ కృష్ణ విషయంలో నవీన్ రామ్ సింగ్ ఎందుకు ఇంత హైలైట్ అవుతున్నాడని మేడం అడిగారు. యాక్చువల్లీ బేబీకి type 1 SMA వచ్చిన తర్వాత ఒక 2 months దాకా ఎవరికి తెలియలేదు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా తెలియలేదు. లోకల్గా ఉన్న మన విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం వెళ్ళి నార్మల్ వీడియోస్ అవన్నీ చేసుకుంటే మన కాంచనా విశ్వ గారి ద్వారా మనకి వన్ ఫైన్ డే మాకు తెలిస్తే సో నేను వేరే ఛానల్ అబ్బాయి విజిట్ ఫర్ యూ అనే సందీప్ ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి విజిట్ చేసాం. ఆ రోజు నేను నైట్ షిఫ్ట్ చేసుకొని వాళ్ళ ఇంటికి 9:30కి ఎంతకో వెళ్ళాను. 9:30కి వెళ్ళిన తర్వాత బేబీ పేరెంట్స్తో మాట్లాడాను, ఏంటి ప్రాబ్లం అని మొత్తం సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేశాను. వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఇలాగ బాధపడుతూ చెప్తున్నారు, సరే సార్ మనం మా తరపున మీకు ఒక వీడియో చేస్తాం సార్, మీది ఏమైనా ఫర్మ్ అకౌంట్ కానీ ఏమైనా ఉన్నాయా సార్, మేము ఫోన్పే గట్రా మేము యాక్సెప్ట్ చేయం సార్, మీ ఫర్మ్ అకౌంట్ ఏమైనా ఉందంటే ఆ ఫర్మ్ అకౌంట్ ఏం లేదు సార్, అంతా ఏది చేసినా మీరు ఇంపాక్ట్ స్కానర్కే చేయండి అని వాళ్ళ ఫాదర్ Day 1 నుంచి అదే మాట చెప్పారు. మేము దాన్ని యాక్సెప్ట్ చేసాం. వెంటనే ఒక 2 వీడియోస్ బాబు గురించి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత ఇంపాక్ట్ గురు స్కానర్కి మా పేజ్లో పెట్టిన తర్వాత సుమారు 50,000 నుంచి 70,000 వరకు ఇంపాక్ట్ గురుకి పడడం జరిగింది. అయితే 3 months తర్వాత మళ్ళీ కాంచనా గారు మన ముందుకు వచ్చారు. ఏమండి బేబీకి ఇలాగ ఫండ్ కలెక్ట్ అవ్వట్లేదు, అది ఇది ఎవరి దగ్గరికి వెళ్ళినా రెస్పాన్స్ సరిగ్గా ఉండట్లేదు, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది డబ్బులు అడుగుతున్నారు, అది ఇది అని నాకు చెప్పారు. చెప్తే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరండి డబ్బులు అడిగారు, మన విజయనగరంలో డబ్బులు తీసుకునే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు లేరు, ఎవరైనా ఒక బేబీకి కష్టం వస్తే హ్యూమానిటీతో మేము ముందుకుంటాం అని చెప్పేసి నేను క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత లోకల్ మన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారిని వారు కలవడం జరిగింది. అదితి మేడం ఒక 10,000 అక్కడ బంగ్లాలో మేడం క్యాంపెయిన్ చేసిన తర్వాత అక్కడ ఒక 10 lakhs రూపీస్ సమకూరే వాళ్ళకి బేబీకి అందజేశారు. నెక్స్ట్ లోకల్ లీడర్స్ కూడా చాలా మంది అందజేశారు. అందరూ కూడా సపోర్ట్ చేశారు. మొత్తం పొలిటికల్ గా కావచ్చు, న్యూస్ ఛానల్స్ కూడా చాలా మట్టుకు వెళ్ళి బాబుకి అంటే వారి 3 months బ్యాక్ మొత్తం న్యూస్ ఛానల్స్ అన్ని కూడా కవర్ చేసి ఉన్నాయి. ఆ తర్వాత కృష్ణ వాళ్ళ ఫాదర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మాకు ఏ న్యూస్ ఛానల్ సపోర్ట్ చేయలేదు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా సపోర్ట్ చేయలేదు, వాళ్ళు అమౌంట్ అడుగుతున్నారని ఆయన వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆ బాబు ఫండ్ కలెక్షన్ కి ర్యాలీలా కూడా చేశారు. ఆ ర్యాలీలో కూడా ఛానల్స్ అన్ని వెళ్ళాయి, మన సుమన్ టీవీ కూడా వెళ్ళి ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేసింది, వీడియో చేసి మొత్తం అంతా చేసాము. ఆ తర్వాత మొత్తం ఒక్కొక్కరు ఇన్ఫ్లుయెన్సర్లు వెళ్ళటం ఏంటి, అందరూ కూడా వెళ్ళి చేయటము ఇవన్నీ జరిగింది. ఈ తర్వాత మీకు ఎప్పుడు డౌట్ వచ్చింది అసలు ఇక్కడ ఏదో మతలబ్ జరుగుతుందని ఎప్పుడు డౌట్ వచ్చింది? డౌట్ అనేది 9.5 నుంచి ఇంపాక్ట్ గురు స్కానర్ని 11.5కి చేసినప్పుడు డౌట్ వచ్చింది. ఎందుకు ఇలా పెంచడం జరిగిందని చెప్పేసి మేము అడిగాం. బేబీ ఫాదర్ని అడిగితే బేబీ ఫాదర్ ఒకటే చెప్పారు, సార్ ఇది డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం ఒక పర్సంటేజ్ ఉంటుంది సార్, ఆ పర్సంటేజ్కి మనకి 28 lakhs అవుతుంది. మేము అడిగాం, అంత ఎందుకు అవుతుంది సార్, ఒక 20 to 26 అవుతుంది కదా, 20 to 25 మధ్యలో
అవుతుంది కదా అని అంటే, అవును సార్ అంతే అవుతుంది, మరి డాలర్ రేట్ ఎలా ఉంటే అలాగ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు 11.5 మీరు ఎందుకు సార్ ఇంక్రీజ్ చేశారు అని మరి రెండోసారి కూడా అడిగాం. డాలర్ రేట్ ఇప్పుడు 28 lakhs కదా సార్. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, లేదండి నవీన్ రామ్ సింగ్ గారు నాకు ఇది స్కానర్ పెంచమన్నారు. నవీన్ రామ్ సింగ్ ఎందుకు సార్ పెంచమంటాడు, ఆయన ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఆయనకి ఏం తెలుసు అంటే, సార్ లేదు సార్ ఈ కలెక్ట్ అయిన అమౌంట్ వేరే బేబీకి కూడా ఇద్దామని అనుకుంటున్నాం అని చెప్పాడు నాకు అని అన్నారు. ఇప్పుడు ఇంపాక్ట్ గురు స్కానర్లో ఒక బేబీకి కలెక్ట్ అయిన అమౌంట్ ఇంకో బేబీకి ఇవ్వడం జరగదు. ఫస్ట్ పాయింట్, ఇన్సూరెన్స్ అనేది ఒక పేషెంట్కి చేసుకున్న ఇన్సూరెన్స్ ఒకరికి వర్తిస్తుంది, ఇంకొకరికి వర్తించదు. ఇంపాక్ట్ గురు రూల్స్ ప్రకారం కూడా ఫర్ సపోజ్ ఒక బేబీ డికీజ్డ్ ఏమైనా అయితే పేరెంట్స్ అనుకుంటే ఒక 1 or 2 lakhs మాత్రమే ఇవ్వడానికి ఉంది ఇంపాక్ట్ గురు. అండ్ నెక్స్ట్ నవీన్ రామ్ సింగ్ మీద ఆ రోజే మాకు డౌట్ రాలేదు, ముందు నుంచి ఉంది. ఏంటి ఏది చేసినా స్క్రిప్టెడ్ లాగా ఎలా కనిపిస్తుంది ఇది ఇది అది అంటే, వైజాగ్ నుంచి ఒక ర్యాపిడో బ్లాగర్ బండి కొనుక్కొని విజయనగరంలో బండి కొన్నాడు. తనది వైజాగ్ అయితే, వైజాగ్లో షోరూమ్స్ లేనట్టు విజయనగరంలో బండి కొన్నాడు. సరే ఏంటిది సరేలే చూద్దాం లేను. ఒక టీఆర్ బండి రిజిస్ట్రేషన్ మీద ర్యాపిడో నడపొచ్చా? నడపడానికి లేదు. 72 hours దాటిన తర్వాత ర్యాపిడో చేయాలి. కానీ ఆయన ఓల్డ్ వెహికల్ మీద ర్యాపిడో చేసుకొని పక్క సందులో నించొని వాళ్ళ బేబీ పేరెంట్స్కి ర్యాపిడో బుక్ చేసుకున్నారు. ఇందులో బేబీ పేరెంట్స్ ఏంటంటే అండి, వాళ్ళు బాధితుల కింద మనం ట్రీట్ చేయాలి. ఏంటంటే మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చాలా మానసిక వేదనకి గురై ఉన్నారు. నవీన్ రామ్ సింగ్ టార్చర్ వాళ్ళు లిటరల్లీ భరించలేకపోయారు అనకూడదు, కానీ సూసైడ్కి కూడా సిద్ధపడిపోయారు. అంటే వాళ్ళు కూడా బాధితులు అంటారు. అంటే ఇందులో పేరెంట్స్ పాత్ర అయితే ఏం లేదు. ఇందులో పేరెంట్స్ పాత్ర 0. నవీన్ రామ్ సింగ్ అన్నాడు, నేను ఈ కేసు టేకప్ చేయాలంటే నాకు 30 lakhs ఇవ్వాలి, లేదంటే ఇనీషియల్గా నాకు 30 lakhs ఇవ్వాలి ఫస్ట్ అని అన్నాడు. ఆ 30 lakhs ఇస్తేనే నేను ఈ కేసు టేకప్ చేస్తానని Day 1లో ఒక పెళ్ళుత్తిలో ఒక కిరాణా షాప్లో సంథింగ్ కూర్చొని మాట్లాడి ఓకే అన్న. పేరెంట్స్కి అలా సేవింగ్స్ ఒక 50 lakhs ఉన్నాయి. అలా ఫాదర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఒక 2 lakhs ప్లస్ ఆయనకి శాలరీ ఉంటుంది. ఆయన సేవింగ్స్ అన్నీ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏది సంథింగ్ అన్నీ దాచుకున్న డబ్బులు 50 lakhs ఉన్నాయి ఆయన దగ్గర. ఆ 50 lakhs ఆయన కారు కూడా కొనుక్కోలేదు, ఆయన దగ్గర ఏం లేదు, ఒక 50 lakhs తప్పించి ప్రాపర్టీ. ఆ 50 lakhsలో ఈ నవీన్ రామ్ సింగ్ 30 lakhs అడిగాడు. 30 lakhs సరేలే, బాబు కోసం ఎవరైనా సరే బతికించడానికి కోసం ఓకే చేస్తాం. ఆ 30 lakhs విడతల వారీగా ఒకరోజు ఇంట్లో కూర్చుంటే 14 lakhs ఇచ్చారు. ఎప్పుడైనా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి 14 lakhs అంటే చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడు బేబీ పేరెంట్స్ రికార్డ్ చేయకపోవచ్చు, బేబీ వాళ్ళ తాతగారు పూర్వపు కాలపు మనిషి, అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కదా, వాళ్ళకి డబ్బులు అంటే భయం ఉంటుంది. సో ఆయన ఏంటంటే ఏదైనా ఎవిడెన్స్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన ఎవరికి, బేబీ ఫాదర్కి తెలీదు, మదర్కి తెలియదు. ఈరోజు అదే మనకు ప్లస్ పాయింట్ అయింది. ఈ కేసులో హైలైట్ ట్విస్ట్ అదే, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, బేబీ ఫాదర్ కూడా ఈ వీడియో ఉందన్న సంగతి. అయితే ఆ వీడియోలో మేము చాలామంది పిల్లలకి హార్ట్ సర్జరీస్ చేస్తాం, దాంట్లో డబ్బులు దీంట్లో పెడతాం, అటు ఇటు ఏదో చేస్తాను, మీకేం పర్లేదు నేను చూసుకుంటాను సార్, మరి మాకు నమ్మకం ఏంటి, క్రౌడ్ ఫండ్ అవ్వకపోతే ఏంటని వీళ్ళు అడిగారు. అడిగితే మీకు నేను బాండ్ పేపర్ రాస్తాను అని అన్నాడు. బాండ్ పేపర్ రాయలేదు, మనోడు తేవలేదు బాండ్ పేపర్. 2 రోజులు తిప్పాడు బాండ్ పేపర్, కానీ రాయలే. అయితే 14 lakhs క్యాష్ తీసుకెళ్ళిపోయాడు. తర్వాత 16 lakhs ఒక బ్యాంక్ అకౌంట్కి RTGS చేశారమ్మా. 14 మరియు 16 30 lakhs అట్ ఏ టైం ఇవ్వడం జరిగింది. అయితే పేషెంట్స్కి బేబీకి సంబంధించిన క్రౌడ్ ఫండింగ్ చేయాలి మనం. దీనికి ఇన్ఫ్లుయెన్సర్ సపోర్ట్ కావాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే నగరంలో ప్రముఖులు అని చెప్పుకునే ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్లో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి మనకి యాడ్ చేస్తారు, వాళ్ళకి మనం 1 time సెటిల్మెంట్గా 12 లక్షల రూపాయలు ఇవ్వాలి. 12 ప్లస్ ఇంకో 2 ఇన్ఫ్లుయెన్సర్స్కి 3 లక్షలు, 15 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చెప్పాడు. అప్పటికే డబ్బులు తేడానికి ఆయన చాలా కష్టంగా ఉన్న ఆయన, సరేలే ఓకే పిల్లలకి ఉపయోగపడుతుంది కదా, ఏదో బాధపడదామని అని చెప్పేసి ఆయన 15 లక్షలు మళ్ళీ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి ఇచ్చారు. విత్డ్రా చేసి ఇచ్చిన తర్వాత ఆ 15 లక్షలు ఎవరెవరికి ఇచ్చారు అనేది
బేబీ కృష్ణ వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారంటే, కళ్యాణ్ పడాల ఎవరు సార్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని అంటే, కళ్యాణ్ బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల, రాయల్ మెక్ రవణ, పల్సర్ బైక్ రవణ, మన ట్రక్ వ్లాగ్స్ కుర్రాడు, ఇంకొక ఫిమేల్ ఇన్ఫ్లుయెన్సర్ కషిక అని ఒక ఆవిడ ఉంది, ఆ ఆవిడ నెక్స్ట్ మా సాయి స్పార్క్ ర్యాపిడో వ్లాగర్, వీళ్ళందరికీ ఇవ్వాలని అన్నాడు. అయితే ఇక్కడ వాళ్ళెవరికి దీంట్లో సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు. పేషెంట్ తాలూకా నాన్నగారు చెప్పినదే మనం ఉన్నాం. అంటే నవీన్ పడాలా అలా నవీన్ రామ్ సింగ్ కన్విన్స్ చేశాడు పేషెంట్స్ సంబంధించిన పేరెంట్స్కి. అయితే ఇక్కడ రాయల్ మెక్ రమణ సడన్ ఎంట్రీ ఇచ్చాడు ఫైన్ డే ఎంట్రీ ఇచ్చి ఆయన ఒక 50,000 రూపీస్ బేబీకి డొనేట్ చేశాడు. డొనేట్ చేసిన తర్వాత ఆ 50,000 మళ్ళీ మన నవీన్ సింగ్ మన అలియాస్ బాబా దేవుడు వచ్చేసి తీసుకెళ్ళిపోయాడు అమౌంట్ కూడా రిటర్న్. పల్సర్ బైక్ రావనిచ్చిన కూడా ఆయన రిటర్న్ పట్టుకెళ్ళిపోయాడు నవీన్. పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇది స్క్రిప్ట్ ఇదంతా. ఇప్పుడు జనాల్ని భావోద్వేగపరచాలి, ఎమోషనలైజ్ చేయాలి, ఒక ట్రామాకి తీసుకెళ్ళిపోవాలి. ఇలా తీసుకెళ్తే జనాలు అమ్మా ఓకే ఇలా చాలామంది వస్తున్నారు, మనం డబ్బులు ఇవ్వాలి అనేది ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ ఇంపాక్ట్ చేయడంలో మనోడు స్క్రిప్ట్ ఆర్టిస్ట్ కదా, డైరెక్టర్ కదా, ప్రముఖ హోటల్లో తింటాడు, వేరే హోటల్లో స్క్రిప్ట్ రాస్తాడు. అయితే ఈ మనిషి ఏం చేశాడు, ఈ స్క్రిప్ట్స్ అన్నీ బాగా రాస్తాడు. ఈ ర్యాపిడో వ్లాగర్ అనే ఒక గొర్రెని వైజాగ్ నుంచి తెచ్చాడు. ఆ రోజు ర్యాపిడో స్కిట్కి బండి కూడా విజయనగరంలో ఇక్కడే కొన్నారు. ఆ బండికి డబ్బులు కూడా ఈ ఫండ్ నుంచి వచ్చిన డబ్బులే పెట్టారు. అది మనీ వెర్షన్లో మనీ వేరేగా చెప్పాడు, కానీ మనకి ఇక్కడ వెర్షన్లో వేరేగా తెలిసింది. అయితే ఆ డబ్బులు కూడా ఆ స్కిట్లో బాబు ఇలాగ అయింది అని అంటే ఓకే, ఆ స్కిట్ని చూసి నియర్లీ మిలియన్స్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయింది కానీ కొంతమందికి అయితే ఎక్కడో కొట్టింది. అంటే సొంత వాళ్ళకి ఏమైనా అయితే అంత రిస్క్ చేయరు. ఒక ర్యాపిడో డ్రైవర్ వచ్చి ఆ బైక్ని అమ్మేసుకొని ఏడ్చేసి వీడియోలోని అంతలా చేశారంటే ఏదో ఉంది మతలబ్ అనేది జనాలకైతే ఎక్కడో స్ట్రైక్ అయింది. జనాలు చాలా తెలివైన వాళ్ళు మేడం, కానీ క్వశ్చన్ చేయరు, అదే ప్రాబ్లం. ఆ క్వశ్చన్ చేయకపోవడం వల్ల ఈ ఫ్రాడ్స్ అన్ని జరుగుతుంటాయి. అది కూడా చిన్న బాబు అనేసరికి ఆ బాబు సేవ్ అవ్వాలి, ఇంజెక్షన్కి అమౌంట్ రావాలి అనేది వాళ్ళు ముఖ్యంగా ఎవరైనా కోరుకునేది అదే. ఈ పేరెంట్స్ సంగతి పక్కన పెడితే బేబీ అయితే సేఫ్ ఉండాలి, ఇంజెక్షన్ అవ్వాలి అని ఇదే ఉంది మొత్తం ప్రజలందరికీ కూడా కాన్సెప్ట్. కానీ దాన్ని ఇలాగా ప్రజల ఎమోషనల్తో ఇలా గేమ్స్ ఆడి అంటే మరొక బేబీకి కూడా ఇంకెవరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రారు ఇటువంటివి జరుగుతూ ఉంటే. అయితే ఈ ర్యాపిడో వ్లాగర్ వల్ల చాలా వైరల్ అయింది, తద్వారా ఫండ్స్ రావడం బాగా స్టార్ట్ అయ్యాయి. ఈ స్టార్ట్ అయ్యి ఇంపాక్ట్ గురు స్కానర్కి కొట్టిన వాళ్ళు తక్కువ మంది, హ్యాండ్ క్యాష్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. సరే ఓకే, అది దాంట్లో గోల్మాల్ జరిగింది, చాలా వరకు మేము ఎరాడికేట్ చేసాం. పేషెంట్ ఫాదర్ దగ్గర అయితే మాత్రం ఒక 50 lakhsకి మాత్రమే ఎవిడెన్స్ ఉంది ఆయన దగ్గర. ఒక మిస్లీనియస్ ఒక 5 lakhs, 1 లక్ష రూపాయలు ఒక స్క్రిప్ట్ వాళ్ళ ఇంటి దగ్గర వేరే ఇంటి దగ్గర పెట్టేసి ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇచ్చాం, డ్యాన్సర్ అని చెప్పేసి ఒక డ్యాన్సర్, నెక్స్ట్ ఇంకా ఖర్చులు గిచ్చులు అని చెప్పేసి ఒక రిమైనింగ్ మొత్తం అలా 50 lakhs తీసుకున్నాడు ఆయన నవీన్. అంతా కూడా మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఆల్రెడీ, తను చేసిన దగ్గర నుంచి వాయిస్ రికార్డుల వరకు అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్గా మీరు ఏమంటారు అంటే అతని దగ్గర నుంచి ఆ అమౌంట్ ఏమన్నా రీబ్యాక్ చేసి మరొక ఇదే చిన్నారులకి ఎవరైతే ఏ డిసీజ్తో బాధపడుతున్నారో, చాలా పూర్ ఫ్యామిలీ, ఇలా జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇవన్నీ కాదు, కొంతమందికి ఏమీ లేని సిచ్యువేషన్లో ఉంటారు, వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా ఉండని సిచ్యువేషన్లో ఉంటారు, అటువంటి పేషెంట్లకి కానీ ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా? నవీన్ రామ్ సింగ్ అన్నోడికి కఠిన శిక్ష పడాలండి. నవీన్ రామ్ సింగ్ని మీద మన విజయనగరం పట్టణంలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరుగుతుంది. త్వరలో జిల్లా ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ సార్ని కూడా కలవడం జరుగుతుంది. సార్ ఇలాంటి కేసెస్ని అసలు టాలరేట్ చేయరు, చాలా క్లీన్ ట్రాన్స్పరెన్సీగా ఉంటారు. సో మేము సార్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి 2 టౌన్కి వెళ్ళి కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సుమన్ టీవీ వేదికగా ఆ ప్రేక్షకులకి ఒకటే మాట చెప్తున్నాను, ఎవరైనా క్రౌడ్ ఫండింగ్ చేస్తే ఇంపాక్ట్ గురు ఆర్ ఏదైనా ఆర్గనైజేషన్ స్కాన్స్కి మాత్రమే కొట్టండి, పర్సనల్ అకౌంట్స్కి ఏ ఒక్కళ్ళు కొట్టద్దు అమౌంట్, ఇంక్లూడింగ్ ఎంత బతిమలాడినా సరే 10 రూపాయలు కూడా కొట్టద్దు, ఆన్లైన్ మాత్రమే చేయండి.
ఇది ఎరాడికేట్ చేయాలి, గవర్నమెంట్ ఫ్రాడ్స్ని అసలు నమ్మకూడదు, ఇలాంటి ఫ్రాడ్ నా కొడుకులను అస్సలు నమ్మకూడదు. ఇప్పుడు వీడు చేసిన ఫ్రాడ్ అమౌంట్ ఏదైతే ఉందో అది పోలీసులు రికవర్ చేసి సంబంధిత అది కస్టోడియన్స్కి అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాం. అప్పుడు పేషెంట్ తల్లిదండ్రులకి ఇస్తే ఆ డబ్బు పేషెంట్ తల్లిదండ్రులు డిసైడ్ చేస్తారు అది ఎవరికి ఇవ్వాలి, ఏం చెయ్యాలి అనేది. నెక్స్ట్ పేషెంట్ తల్లిదండ్రులు కూడా ఈ ట్రీట్మెంట్లో డబ్బులు మిగిలిపోతే SMA టైప్ 1 SMAతో బాధపడుతున్న కొంతమంది పిల్లలకి ఈ డబ్బుల్ని నేను ఇస్తానండి అని ఆయన నిన్న రాత్రి మాకు లైవ్లో మన వాసు నేను ఉన్నప్పుడు క్లారిటీగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. కొంతమంది ప్రేక్షకులు అయితే ఈ నవీన్ రామ్ సింగ్ ఫ్యాన్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, ఇదైతే నమ్మటం లేదు. మనం కామెంట్స్ చూసుకుంటే వస్తున్నాయి మీరు ఫేక్, తను నిజం అన్నట్టు కామెంట్స్ పెడుతున్నారు. అలానే మీరు కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. అవి కూడా కొంతమంది మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు అంటే ఇంకొంతమంది కామెంట్స్లో ఏంటంటే మాకు అర్థం కావటం లేదు, అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు, ఫుల్ వీడియో పెట్టండి రా బాబు అని వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఫైనల్గా మీ ఒపీనియన్ అనేది ఎప్పుడు పెడుతూ ఉంటారు? ఒపీనియన్ కాదు, అసలు నవీన్ ఎక్కడి నుంచి ఫ్రాడ్ చేయడం స్టార్ట్ చేసి మీకు చెప్పేస్తాను నేను క్లియర్గా, నాట్ మోర్ దెన్ 2 minutes. ఫస్ట్ థింగ్, నవీన్ ఏం చేశాడండి, మనకి ఒక గాంధీ వేషం వేసుకొని రోడ్డు మీద నడిచే బాబు దగ్గరికి వెళ్ళి సాయం చేశానని చెప్పాడు. వాళ్ళ ఫాదర్కి ఆటో కొన్నానని చెప్పాడు. అది స్క్రిప్ట్. ఈ వేదికగా నేను చెప్తున్నాను, ఆ ఆటో కొనేసి నేను ఆయనకి ఇచ్చాననేది స్క్రిప్ట్. దాని ప్రూఫ్ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నా పేజ్లో పెట్టడం జరిగింది. వాసుదేవరావు అంబల్ అనే పేజ్ ఉంది, అందులో పెట్టడం జరిగింది ఈరోజే. సెకండ్, ఒక 2 పిల్లలకి SMA వచ్చిందని చెప్పి కారు స్థలం అమ్మేసి నేను ఇంత డబ్బులు ఇచ్చానని చెప్పాడు. అది కూడా స్క్రిప్ట్, అది కూడా ప్రూఫ్ ఉంది. అది కూడా ఈరోజు నైట్ మేము బిఫోర్ 12 o'clock ఆ ప్రూఫ్ మేము అప్లోడ్ చేస్తున్నాం. థర్డ్, బైక్ మనకు తెలిసిందే, ఈ వ్లాగర్ విషయం మనకు తెలిసిందే, ఆ బైక్ అమ్మేయడం తెలిసిందే, అది కూడా స్క్రిప్ట్. సో ఆయన బతుకే స్క్రిప్ట్ మీద నడుస్తుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనవాడు ఆ గాంధీ వేషం వేసుకున్న వాళ్ళ ఫ్యామిలీ దగ్గర క్రౌడ్ ఫండింగ్ చేసి ఆ 7 లక్షలు ఏదైతే క్రౌడ్ ఫండింగ్ వచ్చిందో వాళ్ళకి ఇవ్వలేదు. అది కన్ఫర్మ్ వచ్చింది, వాళ్ళ ఫాదరే మనకు కన్ఫర్మ్ చేశారు. ఫస్ట్ కేసు అది. సెకండ్ కేస్, మనకి ఏదైతే ఈ 2 పిల్లలు మనకి SMA టైప్ 1తో బాధపడుతున్నారు, ఒకే ఫ్యామిలీ 2 పిల్లలు వాళ్ళకి 32 crores కావాలని ఎవరైతే చెప్పారో, నవీన్ సింగ్ ఒక రీల్ చేసి వాళ్ళిద్దరికి ఇంజెక్షన్ అయిపోయిందని చెప్పాడు. అవ్వలేదు. ఫాదర్ కన్ఫర్మ్ చేశారు, ఇంకా ఇంజెక్షన్ అవ్వలేదు, వాళ్ళు టానిక్స్ మీద ఉంటున్నారని చెప్పి క్లియర్ కూడా చేశారు. వాళ్ళకి ఫండింగ్ వెళ్ళలేదు, మనవాడు ఏది అమ్మి వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు. ఇప్పుడు అమౌంట్ కావాలి, ఫండింగ్ కావాలి. నవీన్ వాళ్ళకి మబ్బి పెట్టి మీరు ఆ టానిక్ మీద ఉండండి, మీకు కొన్ని రోజుల తర్వాత నేను వచ్చి మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళకి మబ్బి పెట్టి వాళ్ళని అలా వెయిట్ చేస్తున్నాడు. మీ పేరెంట్స్, 2 తల్లిదండ్రుల పేరెంట్స్కి ఇదే వేదికగా నేను మీకు చెప్తున్నాను, దయచేసి మీ పిల్లల హెల్త్తో మీరు ఆడుకోవద్దు. నవీన్ మాటలు విని ఇమీడియట్గా మీరు మీ పిల్లలకి ఎటువంటి సహాయం కావాలన్నా, ఎటువంటి ఇది కావాలన్నా బయటకు వచ్చి మాట్లాడండి. మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో బయటికి చెప్పండి. లేవు అంటే అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ ఆంధ్ర మన సౌత్ ఇండియా సైడ్ ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అందరూ సపోర్ట్ చేస్తారు, మీకు అందరూ డౌట్ అయితే లేదు. నవీన్ విషయంలో మీరు ఆలోచించవద్దు. మిమ్మల్ని మబ్బు పెట్టి మిమ్మల్ని ఇదంతా చేస్తున్నాడు తప్ప కానీ మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు, మీకు ఎటువంటి హెల్ప్ అయితే రాదు. అది ఆ సెకండ్ కేసు వాళ్ళు. థర్డ్ కేసుకి వచ్చేసరికి మన అందరికీ తెలుసు, మనం ప్రూఫ్స్ అన్ని పెట్టాం. స్టార్టింగ్ 30 లక్షల రూపాయలు తీసుకున్నాడు, తర్వాత 15 లక్షలు, ఆ తర్వాత పెట్టి క్యాష్ కింద మొత్తం వాళ్ళు ఇన్ఫ్లుయెన్సెస్ ఇచ్చిన అమౌంట్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ బేబీ లిటిల్ కృష్ణ దగ్గర 50 lakhs rupees స్కామ్ చేశాడు వాళ్ళ దగ్గర. ఆ 50 lakhs rupees స్కామ్ ప్రూఫ్స్ మన దగ్గర ప్రతిదీ A to Z ఉన్నాయి విత్ రికార్డింగ్స్. నవీన్ రామ్ సింగ్ ఇలా ఫ్రాడ్ చేస్తాడు అని ఈ మధ్య తెలిసిందా మీకు? ఇది వరకు ముందే తెలిసిందా? అంటే ఇప్పుడే తెలిసిందా ఈ కేసు కృష్ణ బేబీ గురించి వచ్చిన? అంటే మాకు ఈ డౌట్ రావడానికి కారణం ఏంటంటే, ఒక వీడియో మేము పెట్టాము, ఇల్తమస్ మాట్లాడిన ఒక వీడియో నేను మాట్లాడేసి మా పేజ్లో పెడితే అందులో ఎవరి పేర్లు చెప్పలే, ఏదో స్కామ్ జరుగుతుందని డౌట్గా ఉంది అంటే ఆ వీడియో మీదకి వచ్చి కమెంట్ చేసి ఎందుకు ఇలా నన్ను ఇలాగా అంటున్నాను, నన్ను ఎందుకు అంటున్నారని చెప్పి స్టార్ట్ చేశాడు. అంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మేము ఎవరి గురించో మాట్లాడుకుంటే తను వచ్చి నన్ను ఎందుకు అంటున్నారని చెప్పేసి అని అక్కడ డౌట్ వచ్చింది మాకు. అప్పుడు ఇల్తమస్ని కలిశాను. ఇల్తమస్ ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది, మనోడు ఎలా రియాక్ట్ అవుతుందంటే అప్పుడు మన వాళ్ళందరూ మీటింగ్ పెట్టి రియాక్ట్ అయ్యారు. అక్కడ ట్రిగ్గర్ అయ్యింది పాయింట్ అంతా. ఇంకా ఎక్కువగా ట్రిగ్గర్ అవుతున్న కొలది ఈ 1 by 1 అన్నీ బయటికి రావడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే ఈ ఫస్ట్ స్కామ్ బయటకు వచ్చిందో ఇమీడియట్గా ఇంకో 2 స్కామ్లు బయటకు వచ్చాయి.
ఆ 2 స్కాములు బయటకు వచ్చి ఇంక ఇప్పుడు రేపు ఈవినింగ్ లోపు ఇంకో 2 స్కాములు బయటకు రాకపోతే నన్ను అడగండి. ఖచ్చితంగా వస్తే వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చి మాట్లాడతారు. మీ పిల్లల హెల్త్ బాగుండాలనుకుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడాలమ్మా. లేదంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అనుకునేది ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నవీన్ రామ్ సింగ్ మీకు డబ్బులు ఇచ్చాడు అంతే అనుకుంటారు తప్ప కానీ మీకు హెల్ప్ చేయడానికి ఎవరు. ప్లీజ్ దయచేసి బయటకు వచ్చి ఏం జరిగిందో చెప్పండి. మీకు వచ్చి గవర్నమెంట్ అయినా హెల్ప్ చేస్తారు, లేదంటే ప్రజలైనా బయటకు వచ్చి హెల్ప్ చేస్తారు, మీరు అంత జెన్యూన్గా ఉన్నందుకు. ఇది మాత్రం ఈ వేదికగా మీకు చెప్తున్నాను. ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా ఒకే మాటమై ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి SMA టైప్ 1 డిసీజ్ తో చాలా మంది చిన్నారులు ఉన్నారు, వాళ్ళకి సాయం చేయాలి. ఒక లిటిల్ కృష్ణ నిజంగా సేఫ్ అవడం చాలా గ్రేట్, అది అందరూ కూడా హర్షించదగ్గ విషయము. కానీ ఇలా వెనక పెట్టుకుని SMA టైప్ 1 డిసీజ్ తో ఉన్న పిల్లల్ని వెనక పెట్టుకొని డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అయితే వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి తప్పు మళ్ళీ జరగకుండా మేమైతే చాలా స్ట్రాంగ్ గా పోరాడతాం, దీనిపై కంప్లైంట్ కూడా ఇస్తామని అయితే చెప్తున్నారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ అమౌంట్ అంతా కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఇటువంటి డిసీజ్ తో ఎవరైతే బాధపడుతున్నారో ఆ చిన్నారులు కూడా ఇవ్వడం జరుగుతుందని అయితే వీళ్ళు ముక్త కంఠంతో చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ప్రజల ఎమోషనల్ తో ఆడుకుంటూ ఇటువంటి చర్యలు అయితే మళ్ళీ పునరావృతం కాకుండా మేమైతే కట్టుదిట్టంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు. మనం కూడా ఆశిద్దాము. ఎందుకంటే ఇటువంటి చిన్నారుల్ని కాపాడటానికి ప్రజలు, చిన్నారులందరూ, చిన్నపిల్లలు కూడా వాళ్ళు దాచుకున్న డబ్బులు ఇవ్వడం జరిగింది లిటిల్ కృష్ణ కోసం. కానీ ఇటువంటి ఇలా ఫ్రాడ్లు ఇలా జరుగుతుంటే ఎవరు కూడా జనాలు అయితే నమ్మరు. మరొకసారి మరో బేబీకి హెల్ప్ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి చర్యలు అయితే మళ్ళీ ఇటువంటి జరగకూడదని మనం కూడా ఆశిస్తూ కెమెరా పర్సన్ ప్రసాద్ తో సీమా, సుమన్ టీవీ, విజయనగరం.